ఇక నా పేరు వెంకటేష్. గవర్నమెంట్ హై స్కూల్ ఆకునూరులో 8th క్లాస్ చదువుతున్నాం. ఈరోజు మా బయాలజీ మేడం పేపర్ రీసైక్లింగ్ గురించి చెప్పారు. మేము దానికి కొంచెం క్రియేటివిటీగా పేపర్ రీసైక్లింగ్ సీట్స్ చేద్దామని రండి ఫ్రెండ్స్ చూపిస్తాం. పేపర్ రీసైక్లింగ్ నుంచి వెంకటేష్ చెప్తాం. మనం ఏం చేద్దామంటే పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా చింపి తర్వాత వాటిని 3-4 days నానబెట్టిన తర్వాత మనం వాటిని మిక్సీలో పెట్టి మెత్తగా జారేసుకున్న తర్వాత మనం విత్తనాలు దాంట్లో వేసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకుని దాన్ని కొద్దిసేపు డ్రై చేసుకున్న తర్వాత 3-4 days ఎండిచ్చిన తర్వాత అప్పుడు వాటిని మనం ఏమైనా టూర్స్కి కానీ వేరే ఊర్లు ఏదైనా వెళ్ళేటప్పుడు మనం వాటిని విసురుతా ఆట ఆడితే ఎప్పుడైనా రెయిన్ఫాల్ వచ్చినప్పుడు వానబడి అవి జనరేట్ అయ్యి మొలకెత్తుతాయి. ఇప్పుడు మనం ఈ పేపర్లు దించుతున్నాం. ఈ పేపర్లు దించి గిన్నెలో నీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటాం. ఇప్పుడు దించి నానబెడుతున్నాం పక్కా తీసి. పేపర్ నానేస్తున్నాం. 3-4 days తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం వీటిని 3-4 days నానబెట్టుకున్నాం. దీన్ని మెత్తగా చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మిక్సీ కానీ రోడ్ బాల్లో కానీ జారేసుకొని విత్తనాలు వేసి కలిపి చేద్దాం. ఇప్పుడు మనం వీటిని తీసుకెళ్ళాం. ఇప్పుడు మనం వీటిని దంచి మెత్తగా చేద్దాం. ఇప్పుడు మనం రోడ్లో మెత్తగా జారేసుకున్న తర్వాత ఇట్లా జారేసుకొని ఈ విత్తనాలు మెంతులు ఆవా వంకాయ ఈ 3 విత్తనాలు దీనిలో కలిపేసి చిన్న చిన్న ఉండలు తీసుకొని ఎండబెట్టాలి. 3-4 days అట్లా ఎండబెట్టిన తర్వాత వీటిని చీలలో పడేసి అప్పుడు ఇవి మొలకెత్తుతాయి. ఈ విత్తనాలు కలుపుతున్నాం. మొత్తం ఈ విత్తనాలు మొత్తం నీట్గా కలిపేసుకోవాలి. దీంట్లో అసలు మొత్తం లెక్క కనబడకుండా మొత్తం విత్తనాలు మొత్తం కలిపేస్తే ఇప్పుడు మనం వీటిని రౌండ్ చేద్దాం. ఇలాగా రెడీనా? ఇప్పుడు మనం ఇవి ఇలాగా చిన్న చిన్న బాల్స్ ఇట్లా గిన్నెలో వేసుకొని ఇట్లా ఇవన్నీ ఒక ఎండలో 3-4 days దీన్ని మనం ఎండబెడితే అప్పుడు ఇవి పేపర్ లెక్క అయిపోతే వీటిని మనం విసిరి అప్పుడు మొక్కలు ఇంకా మొలుస్తాయి. మిగతాదంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. 3-4 days తర్వాత ఎండబెట్టిన తర్వాత పేపర్ షీట్ బాల్స్ ఇలా ఉన్నాయి. మనం వీటిని తోటల్లో కానీ మన స్కూల్ గార్డెన్స్లో కానీ వీటిని నాటితే ఇవి మొక్కలు వస్తాయి. మనం వీటిని మన ఫ్రెండ్స్ కానీ మన బంధువులకు కానీ 4-5 ఇలా ప్యాక్ చేసి కూడా ఇవ్వచ్చు గిఫ్ట్స్గా. ఈ అవకాశం మేడంకి అందరికీ థ్యాంక్స్. ఈ ప్రాజెక్ట్ వల్ల ప్లాంట్స్ని సేవ్ చేస్తూ నేర్చుకున్నాం. ఇంకా స్టోర్ చేయడం నేర్చుకున్నాం. మనం స్టూడెంట్స్ అందరం మేమందరం ఈ ఎన్విరాన్మెంట్ని మనందరం కలిసి కాపాడడం. సేవ్ నేచర్, సేవ్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ.